అందరికీ నమస్తే అండి. నా పేరు అనిల్ కేతా. జనగలం ప్రేక్షకులకు స్వాగతం. జగన్మోహన్ రెడ్డి గారి స్ట్రాటజీ, ముఖ్యంగా తిరుమల లడ్డు నెయ్యి కల్తీకి సంబంధించినటువంటి స్ట్రాటజీని ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఆ పార్టీ నాయకులంతా లేదా పార్టీ కార్యకర్తలు, ఆ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా వింగ్ అంతా కూడా ఇవాళ తిరుమల విషయంలో జరిగినటువంటి అపవిత్రమైన చర్యను, అక్కడ జరిగినటువంటి తప్పిదాన్ని, అక్కడ జరిగినటువంటి కుట్రను, అక్కడ జరిగినటువంటి దారుణమైన అంశాలను సామాన్య ప్రజానీకం నుంచి మీడియా లేదా రాజకీయ ప్రతినిధులు వీళ్ళందరూ ప్రస్తావిస్తూ ఉంటే అసలు ఏ మాత్రం కూడా డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారంటే వాళ్ళు నానా రకాల శాపనార్థాలు పెడుతున్నారు. నేనగాక మొన్న టీవీ5 మూర్తి గారి గురించి చూసాం. ఆయన చచ్చిపోవాలంటూ కొన్ని వందల కామెంట్లు పెట్టారన్నమాట. అసలు ఎందుకు ఆ విధంగా మాట్లాడుతున్నారు, ఎందుకు అంత శాడిజం, సైకోయిజం వాళ్ళలో క్రియేట్ అయింది అనేది ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్లయితే జగన్మోహన్ రెడ్డి ఒక పాపిస్టి కార్యక్రమాన్ని తలపెట్టాడు. జగన్మోహన్ రెడ్డి లేదా ఆయన టీంలో ఉన్నటువంటి నీచులు ఎవరైతే ఉన్నారో హిందూ మతం మీద కుట్రకు తెరదీశారో అందులో భాగంగా అక్కడ స్వామివారి లడ్డు ప్రసాదాన్ని అపవిత్రం చేశారండి. అపవిత్రం చేసిన తర్వాత అటువంటి దుర్మార్గులు శిక్షింపబడాలి కదా, కఠినంగా శిక్షింపబడాలి కదా. అటువంటి వారిని ఏ విధంగా విడిచిపెట్టగలుగుతాం? జరిగిందేదో జరిగిపోయిందని కళ్ళు మూసుకుని ఏ విధంగా విడిచిపెట్టగలుగుతారు? జగన్మోహన్ రెడ్డికి తొత్తులుగా ఆయన అడుగులకు మడుగులొత్తేటువంటి నీచులు ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళు చూసి చూడనట్లు విడిచిపెట్టగలుగుతారు. కానీ నిజంగా శ్రీవారి భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా అటువంటి దుర్మార్గులకు శిక్ష పడాలి అని కోరుకుంటారండి. అందులో భాగంగానే చాలామంది ఈ అంశాన్ని విస్తృతంగా మాట్లాడుతూ ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న అంబటి రాంబాబు దగ్గరికి వచ్చారు. వచ్చిన తర్వాత ఆయన ఇంట్లో మాట్లాడారు, అక్కడ బూతుల్ని సమర్థించారు. ఆయన దారుణమైనటువంటి స్వభావం ఏదైతే ఉంటుందో దాన్ని ప్రదర్శించుకున్నారండి. అంతవరకు ఎవరికి అభ్యంతరం లేదు. కానీ తిరుమల లడ్డూకి సంబంధించి ఆయన చేస్తున్నటువంటి దుష్ప్రచారం, తప్పుదోవ పట్టిస్తున్నటువంటి సరళి చూసిన తర్వాత ఖచ్చితంగా దాన్ని తిప్పికొట్టాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క హిందువుకి ఉందండి. బాధ్యత కలిగిన హిందువులకు ఉంది. హిందూ మతాన్ని పరిరక్షించుకోవాలనేటువంటి సంకల్పం కలిగిన ప్రతి ఒక్క హిందువుకి కూడా జగన్మోహన్ రెడ్డి లాంటి దుర్మార్గమైన ఆలోచన, స్వభావం కలిగినటువంటి ఒక మూర్ఖమైనటువంటి ఆలోచనలు ఎందుకైనా హిందువుల మీద కక్ష కట్టారు, ఎందుకని శ్రీవారి మీద ఆ రకమైనటువంటి పగతో రగిలిపోతున్నారు, ఎందుకు తిరుమలని అపవిత్రం చేయాలని అడుగడుగునా కూడా ఆ రోజు ఆయన అధికారంలో ఉన్నప్పుడు కుట్రలు చేశారనేది స్పష్టంగా తేటతెల్లం అవ్వాలంటే అందులో భాగంగానే వాళ్ళ కూటమి పార్టీలకు సంబంధించి ఒక ముఖ్యమైన సమావేశం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నివాసంలో జరిగింది. దానికి సంబంధించి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారితో పాటు రాష్ట్ర మంత్రులు కూడా కొంతమంది పాల్గొన్నారండి. వాళ్ళు చాలా స్పష్టంగా అనేక అంశాలు వివరంగా ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పారండి. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఒక్కసారి మీరు జస్ట్ అబ్జర్వ్ చేయండి. అంటే నిన్న జగన్ రెడ్డి మాట్లాడారు, ఇవాళ ఈ నాయకులు మాట్లాడారు. మరి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఒక పార్టీకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షులు వాళ్ళు ఎంత ఓపికగా కూర్చున్నారో, చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరు అడిగినటువంటి ప్రతి ప్రశ్నకి కూడా సమాధానం చెప్పారంటే అది నిజాయితీకి ఉండేటువంటి బలం. ఇటువంటి దుర్మార్గులకు, ఇటువంటి అబద్ధాలకు, ప్రజల్ని అవాస్తవాలతో తప్పుదోవ పట్టించాలనేటువంటి సంకుచితమైన మనస్తత్వం, ఆలోచన కలిగినటువంటి వ్యక్తులకు అది ఉండదు. అందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి నిన్న గొంతు నొప్పి అంటూ ఎస్కేప్ అయ్యాడు. ఎంత నాగ్గా స్కిప్ అయిపోయాడు అక్కడి నుంచి. అక్కడ వాళ్ళు అడిగేటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి వస్తుందని 5 ఏళ్ల పాటు అక్కడ భక్తులు అనేక కంప్లైంట్స్ రేస్ చేసినా కూడా నాణ్యతకు సంబంధించి పాడైపోతుందనేటువంటి అభిప్రాయాలు అనేకం వ్యక్తమైన తర్వాత కూడా ముఖ్యంగా రోజుల్లో చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా బహిర్గతంగానే అంశాన్ని ప్రస్తావనలోకి తీసుకువచ్చినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఎందుకు దాని మీద దృష్టి సారించలేదు అనే ఒకే ఒక్క అంశాన్ని మనం గమనించినట్లయితే చాలా స్పష్టంగా తేటతెల్లమవుతోందండి. జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోనే ఇంత దారుణమైనటువంటి కల్తీ కుట్ర జరిగిందా అనే అనుమానాలు చాలా స్పష్టంగా బలోపేతం అవుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో పాటు పవన్ కళ్యాణ్ గారు కూడా ఇవాళ చాలా స్పష్టంగా చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లో ఈ కల్తీ దుర్మార్గుల్ని మాత్రం విడిచిపెట్టే ప్రసక్తే లేదనేది చాలా స్పష్టంగా వారు చెప్పడం జరిగిందండి. అసలు వారి మాటలు కూడా ఒకసారి విందాం, ఏ విధంగా వారు ఆలోచనలు ఎక్స్ప్రెస్ చేశారో. ముఖ్యంగా ఈ అంశానికి సంబంధించి ఎక్కడ ఉంది నీకు రహస్యంగా ఏమన్నా చెప్పారా? రాత్రి కల వచ్చిందా నీకు? నువ్వు నమ్ముకున్న దేవుడు చెప్పాడా? వాట్ ఆర్ యు టాకింగ్? ఆల్ డాక్యుమెంట్స్ ఐఎమ్ ప్లేసింగ్ బిఫోర్ పబ్లిక్. రేపు చార్జ్ షీట్ వస్తే అవి కూడా పెడతా. Every person in the state has to discuss about it, condemn, not only condemn,
ఇలాంటి వాళ్ళు మాత్రం క్షమించరాని నేరం మహాపాపం వీళ్ళు చేశారు. మీరే ఇన్ కోర్స్ ఆఫ్ టైం మీరే చూస్తారు ఎలాంటి పనిష్మెంట్ దేవుడు ఇస్తారనేది. మేము నిమిత్త మాత్రంలో దేవుడే నడిపిస్తాడు. దేవుడిని దేవుడు కాపాడుకునే శక్తి ఉంది. మీరు నేను నిమిత్త మాత్రమే. మా బాధ్యత మేము చేస్తాం, మీ బాధ్యత మీరు చేయండి. అదే మాధవ సేవ. ఇంట్లో రూమ్లో కూర్చొని పూజ చేస్తే లాభం లేదు. చూసారు కదండి, అవగాహన ప్రతి ఒక్క హిందూకి కూడా రావాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అంటే ఒక వ్యక్తి అంత దారుణంగా తిరుమల శ్రీవారి ప్రసాదాన్ని కల్తీ చేసి ఇవాళకి కూడా కట్టు కథలు చెబుతుంటే దాన్ని కొద్దిమంది హిందువులు చాలా బ్లైండ్గా ఫాలో అవుతూ జగన్మోహన్ రెడ్డికి తానా అంటే తందానా అంటూ ఊడికం చేయడానికి, చెక్క భజన చేయడానికి సిద్ధపడుతున్నారు. అటువంటి భజన బ్యాచ్ అందరికీ కూడా సిగ్గు రావాలంటే నిజంగా. ఎందుకంటే దొంగ భక్తి ప్రదర్శిస్తున్నారు వాళ్ళు అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి వరకు మాట్లాడారు కదండి కొన్ని అంశాలు, వాటికి రిలేటివ్గా కొంత ఇన్ఫర్మేషన్ కానీ మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే చాలా క్లియర్గా క్లారిటీగా అర్థమవుతాయండి కొన్ని అంశాలు. లాబ్సా యాసిడ్ స్లరీ అనేది నిన్న కాక మొన్న మనం చాలా స్పష్టంగా మీడియాలో పెద్ద ఎత్తున ఎస్టాబ్లిష్ అయింది, బ్లాస్ట్ అయింది. 8,900 కేజీలని వాళ్ళు కొనుగోలు చేశారు. ఎందుకు కొనుగోలు చేయాల్సి వచ్చింది ఈ బోలే బాబా ఆర్గానిక్ డైరీ వాళ్ళు అనేది తేలాల్సినటువంటి వ్యవహారం. మరి దాని మీద అనేక అనుమానాలు వ్యక్తమవుతాయి కదా. నెయ్యి సరఫరా చేసినటువంటి కంపెనీలోకి ఎందుకని ఆ ల్యాబ్స్ యాసిడ్ వెళ్ళింది, బాత్రూమ్స్ క్లీన్ చేసేటువంటి ఆ రకమైనటువంటి పదార్థాన్ని వాళ్ళు ఎందుకు కొనుగోలు చేయాల్సి వచ్చింది, 8,900 కేజీల మేర ఎందుకు వాళ్ళు తీసుకున్నారు అనేది స్పష్టంగా ఎస్టాబ్లిష్ అయ్యేటువంటి అనుమానం అండి. అటువంటి వాటికి సమాధానం చెప్పాలి. అవి ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రస్తావించాల్సి వస్తుందనే తోక ముడిచి అక్కడి నుంచి జారుకున్నాడు ఆయన ప్రెస్ మీట్లోంచి. ఇక రెండో విషయాన్ని మీరు ఇక్కడ చూసినట్లయితే ల్యాబొరేటరీ అనాలిసిస్లో దీన్నేనండి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసే వాళ్ళు 1కి 10 చోట్ల వాళ్ళు ఈ ఒక్క పేరాన్ని చూపించి ప్రచారం చేసుకుంటున్నారు. ఇక్కడ క్లియర్గా చదవండి, లిమిట్ ఆఫ్ డిటెక్షన్ అన్నారు. అంటే 10% లేదా అంతకంటే ఎక్కువ ఉన్నట్లయితే డిటెక్ట్ అవుతుంది. అంటే 9%, 8% ఉంటే అందులో ఆ రకమైనటువంటి జంతు కొవ్వులు లేవనే విషయం కాదండి. లిమిట్ ఆఫ్ డిటెక్షన్ అనేది వాళ్ళు చెప్పి బట్ నాట్ డిటెక్టెడ్ ల్యాడ్ ఇన్ ఎనీ ఆఫ్ ది 4 శాంపిల్స్ అన్నారు. అంటే ఆ ఒక్క పాయింట్ని వాళ్ళు పట్టుకుని మాట్లాడుతున్నారు కదా. కంక్లూడింగ్ పాయింట్ మనం ఒక్కసారి చూసినట్లయితే మొత్తం సిట్కి సంబంధించినటువంటి ఓవరాల్ కంక్లూజన్ ఒకటి ఉంటుంది కదండి. అక్కడ చాలా స్పష్టంగా ఇక్కడ మనం చూస్తున్నామండి, ది ఆబ్సెన్స్ ఆఫ్ కొలెస్ట్రాల్ ఇన్ ద శాంపిల్స్ ఆల్సో సజెస్ట్స్ దట్ ద ఛాన్సెస్ ఫర్ ప్రెజెన్స్ ఆఫ్ tallow, lard and fish oil are very low. Appearance of 2 unusual peaks in GC chromatograms of అనే ఇంకా టెక్నికల్ భాష వాళ్ళు ప్రస్తావించారండి. అంటే కంక్లూజన్లో వాళ్ళు ఏం చెప్పారంటే చాలా క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేశారు, టాలో, లాడ్ అండ్ ఫిష్ ఆయిల్ ఉండడానికి వెరీ లో క్వాంటిటీలో ఉండడానికి అవకాశం ఉందనేది చాలా స్పష్టంగా చెప్పారు. మరి ఇదే విషయం మీద పవన్ కళ్యాణ్ గారు అంటే చాలామంది మీడియా మేధావులు కూడా కూర్చుని అసలు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుల్లో ఆ ప్రకటన చేయకుండా ఉండాల్సిందే, చాలా సంయమనం పాటించాలి, హిందువులకు సంబంధించినటువంటి సెంటిమెంట్ అంశాలు, అసలు జగన్మోహన్ రెడ్డి కుట్ర ఏమిటి, ఆయన కుట్రలో ఉన్నటువంటి దుర్మార్గమైన ఆలోచనలు ఏంటి, ఇవన్నీ కూడా తేలాల్సినటువంటి వ్యవహారాలు కదా. నిజంగా జగన్మోహన్ రెడ్డి ఉద్దేశపూర్వకంగా ఈ వ్యవహారం అంతా నడిపించి ఇంకో కూటమి ప్రభుత్వ హయాంలో ఈ రకమైనటువంటి జంతు కొవ్వులతోటి నెయ్యి సరఫరా అయిపోతుంది, తిరుమల అపవిత్రం అయిపోయిందని నానా యాగి చేసి ఉండేవాడేమో ఆయన. అందుకనే కూటమి ప్రభుత్వం ఆ రకమైన రిపోర్ట్స్ వాళ్ళ చేతికి అందంగానే ప్రజలకు ఖచ్చితంగా చెప్పాలి, బాధ్యత కలిగిన ప్రభుత్వంగా మనం తెలియపరచాలి అనే ఉద్దేశంతో వాటిని చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు వెల్లడించారండి. అదే విషయాన్ని అంటే ఎంత ఆలోచన చేశారు దాని వెనుక, ఆ రకమైన ప్రకటన చేయడం వెనుక అనేది పవన్ కళ్యాణ్ గారి మాటల్లో ఒకసారి వినండి. అలాగే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు వెరీ క్లియర్గా చెప్పింది, దీంట్లో ఫిష్ ఆయిల్, అలా గొడ్డు కొవ్వు, పంది కొవ్వు, ఇవన్నీ లాడ్ మన ఇంగ్లీష్ పదాలతో ఇవి ఉండే అవకాశాలు ఉన్నాయి, చాలా స్పష్టంగా వాళ్ళు ఇచ్చారు. ఈ ప్రాసెస్లో వీళ్ళు దీన్ని కూర్చోబెట్టి అడ్డగోలుగా మాట్లాడితే, ఎందుకంటే వీళ్ళకి ఏ రోజు కూడా ఈ ధర్మం మీద వాళ్ళకి గౌరవం లేదు. పైగా దొరికిన వాళ్ళు ఈ ఛార్జ్ షీట్లు మీకు చూస్తే, మనకి తెలిసిన పేర్లన్నీ చూస్తే ఇందులో ఎక్కడ మతానికి సంబంధం లేదు. చూసారా, ఇది బాధ్యత అంటే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా కూడా దీన్ని రెచ్చగొట్టే విధంగా, కవ్వించే విధంగా,
కాకుండా బాధ్యత కలిగినటువంటి నాయకుడిగా ఆయన ఏ రకమైనటువంటి అభిప్రాయాన్ని వ్యక్తపరిచారో ఇదంతా కూడా ముఖ్యంగా హిందువులకు సంబంధించినటువంటి వ్యవహారం. అక్కడ ఏ డైరీలో కావచ్చు, ఇందులో ఎవరైతే నిందితులుగా పేర్కొనబడుతున్నారో వాళ్ళందరూ కూడా హిందువులుగానే చెబుతూ ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డో, వైవి సుబ్బారెడ్డో, భూమన కరుణాకర్ రెడ్డో వీళ్ళని పక్కన పెట్టినట్లయితే ఎక్కడ కూడా రిలీజియస్ కంటెక్స్ట్ అనేది ప్రస్తావించకుండా ఈ కూటమి ప్రభుత్వం అంత బాధ్యతగా వ్యవహరిస్తోంది అనేది పవన్ కళ్యాణ్ గారి మాటల ద్వారా మనం గమనించగలిగామండి. కేసు విషయంలో ఎలా ఉండబోతున్నారు అనేది కూడా మీకు అర్థమవుతుందండి. మీరందరూ కృత్రిమని ఇవన్నీ మాట్లాడుతున్నారు. అది కాదు, కెమికల్ కూడా పెంచేశారు, చేశారు. దేవుణ్ణి అపవిత్రతం చేయాలి, అది ఒక మిషన్. వెంకటేశ్వర స్వామిని అపవిత్రం చేయాలి, పవర్ ఆఫ్ గాడ్ డ్యామేజ్ తగ్గించాలి. దానికి చేసిన కుట్ర ఇది మహాపాపం. అదే నేను చెప్పేది. ఏదో ఒకసారి తెలియకుండా ఏం చేశారు, ఎవడో కింద ఒకటి చేశారంటే పర్లేదు. డెలిబరేట్గా కాదు, డబ్బుల కోసం కక్కుర్తి పడింది కాదు ఇది. డబ్బుల కోసం దీంట్లో ఒక కుట్ర ఉంది, కుట్ర కోణం దాగి ఉంది. నీ మనుషుల ద్వారా దేవుణ్ణి అపవిత్రం చేయడానికి చేసినటువంటి మహాకుట్ర, మహాపాపం. ఇదే విషయాన్ని పవన్ కళ్యాణ్ గారి మాటలు కూడా ఒకసారి చూడండి. విన్న తర్వాత ఈ వీడియోని కంక్లూడ్ చేద్దాం. ఈరోజు కల్తీ జరిగిందన్నమాట. అసలు కల్తీ లేదు, ఇది పూర్తి మాకు క్లీన్ చిట్ ఇచ్చిందంటారు. దీన్ని బట్టి మనం అందరం అర్థం చేసుకోవాల్సింది ఇది, వీళ్ళకి దీని మీద గౌరవం లేదు. వీళ్ళకి 7 కొండల వాడికి 2 కొండలు చాలు అన్న ఆలోచన విధానం నుంచి పుట్టిన వాళ్ళు ఈరోజు ఏ స్థాయికైనా దిగజారగలరో ఇది చాలా ప్రస్ఫుటంగా మనందరికీ తెలియజేస్తా ఉంది. వీఆర్ వెరీ క్లియర్ అబౌట్ ప్రొటెక్టింగ్ ద ట్రెడిషనల్ హిందూ వాల్యూస్. చూశారు కదండి, ఎంత క్లియర్గా ఇవాళ ఫ్యాక్ట్స్ అన్నిటిని ఎస్టాబ్లిష్ చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారిలాగా దొంగ తిరుగుడు మాటలో ఆయన గొంతు నొప్పనో లేదా టైం అయిపోతుందనో అక్కడి నుంచి స్కిప్ అయ్యి ఎస్కేప్ అయ్యేటువంటి చీప్ మెంటాలిటీని ఎక్కడా కూడా మనం ఈ నాయకుల్లో స్పష్టంగా చూడలేదనే చెప్పాలి. వీళ్ళు చాలా బాధ్యతగా వ్యవహరించారు, బాధ్యతగా సమాధానం చెప్పారు. దానికి సంబంధించినటువంటి అంశాలన్నిటినీ పార్టీ నాయకులు అందరూ కూడా సమిష్టిగా స్టడీ చేసిన తర్వాత, ఎందుకంటే ఇది ఒక సెన్సిటివ్ ఇష్యూ, రిలీజియస్ ఇష్యూ, దీన్ని చాలా బాధ్యతగా డీల్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఓవైపు మంత్రులు, ఓవైపు కూటమి పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు అందరూ కూడా సమిష్టిగా కూర్చుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అందరూ వారి నేతృత్వంలో భాగంగా ఈ రకమైనటువంటి స్పష్టతను ప్రజలకు ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి విషయానికి వచ్చినట్లయితే ఈ రకమైనటువంటి ఆలోచన ఏ ఒక్కరోజు చేయలేదు. ఆయన పదే హిందువుల్ని కించపరిచేటువంటి ప్రయత్నం చేశారు. గతంలో కూడా మీరు చూశారు, ఇదే హిందూయిజం, ఇది ఎక్కడ మతం అనేటువంటి మాటలు కూడా మాట్లాడారు, ఇది ఎక్కడ సెక్యులరిజం. ఇటువంటి యాటిట్యూడ్ కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి నల్లరాతి విగ్రహం అని చెప్పినటువంటి వ్యక్తిని తీసుకువచ్చి ఆ రోజు టీటీడీ చైర్మన్గా పెట్టారు. ఏదేమైనా హిందూ మతాన్ని కుట్రపూరితంగా దెబ్బతీయాలి, స్వామివారి మీద భక్తులకు ఉన్నటువంటి విశ్వాసాన్ని సన్నగిల్లే విధంగా చేయాలనేటువంటి ఆలోచన విధానం అయితే జగన్మోహన్ రెడ్డి గారిలో చాలా స్పష్టంగా మనం అనేక సంవత్సరాల నుంచి గమనిస్తూ వస్తున్నాం. అందులో భాగంగానే ఎంత దారుణమైన కుట్రకు ఆయన నేతృత్వంలో తెరదీశారా అనే అనుమానాలు కూడా చాలా స్పష్టంగా ఇక్కడ కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఈ వీడియోకి సంబంధించి మీ ఆలోచనలు, అభిప్రాయాలు కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.